నెక్స్ట్ జాతీయ చిహ్నం గురించి చూద్దాం. జాతీయ చిహ్నం దీన్ని సింహతలాటం అంటారు. జాతీయ చిహ్నం ఏంటి? సింహతలాటం, లైన్ క్యాపిటల్. నెక్స్ట్ భారత జాతీయ చిహ్నము సారనాథ్లోని అశోకుని ధర్మస్తూపం నుండి గ్రహించబడింది. నిజానికి ఈ స్తూపంపై 4 సింహాలు 4 వైపులా సింహాలు ఉంటాయి. కింది భాగంలో ధర్మచక్రం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ చిహ్నం పైనున్న 4 సింహాలలో 3 మాత్రమే కనిపిస్తాయి. 4వది వెనక భాగాన్ని ఉంటుంది. నెక్స్ట్ ధర్మచక్ర పీఠానికి మధ్య భాగంలో ఉండి చక్రానికి కుడివైపున వృషభం అంటే ఎద్దు, ఎడమ వైపున పరిగెత్తుతున్న గుర్రము, వెనక భాగాన ఏనుగు మరియు సింహం ఉంటాయి. సింహం రాజసానికి, నీతికి ప్రతీక. వృషభం శ్రమకు, స్థిరత్వానికి. నెక్స్ట్ ఏనుగు బలము, దృఢత్వానికి. నెక్స్ట్ గుర్రము ఉత్సాహానికి, వేగానికి, నమ్మకానికి, విశ్వాసం చిహ్నాలకి గుర్తునమాట. నెక్స్ట్ ధర్మచక్రానికి కింది భాగంలో అంటే పీఠ భాగంపై దేవనాగరి లిపిలో వ్రాయబడిన సత్యమేవ జయతే అని ఉంటుంది. ఈ వాక్యమును మండకోపనిషత్ నుండి గ్రహించబడింది. ట్రూత్ అలోన్ ట్రింప్స్ అనగా సత్యం మాత్రమే జయిస్తుంది. మొత్తం ఉపనిషత్తుల సంఖ్య 108. నెక్స్ట్ జాతీయ చిహ్నమును భారత ప్రభుత్వం 1950 జనవరి 26న ఆమోదించింది. నెక్స్ట్ గౌతమ బుద్ధుడు తన శిష్యులకు తొలి సందేశం చేసిన పవిత్ర స్థలం గుర్తుగా అశోకుడు క్రీస్తుపూర్వం 242 నుంచి 232 మధ్య సారనాథ్ వద్ద ధర్మస్తూపంను నిర్మించాడు. నెక్స్ట్ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎక్కువసార్లు ఎగరవేసిన ప్రధానులు ఎవరు అంటే ఫస్ట్ నెహ్రూ, రెండోది ఇందిరాగాంధీ, 3 మన్మోహన్ సింగ్, 4 నరేంద్ర మోడీ. ఫస్ట్ నెహ్రూ 17 సార్లు ఎగరవేశాడు. రెండోది ఇందిరాగాంధీ 16 సార్లు. నెక్స్ట్ మన్మోహన్ సింగ్ 10 సార్లు, నరేంద్ర మోదీ 10 సార్లు. నరేంద్ర మోదీ ఎప్పటి నుంచి ఎప్పటికి అంటే 2014 ఆగస్టు 15 నుండి 2023 ఆగస్టు 15 వరకు అన్నమాట. నెక్స్ట్ భారత జాతీయ జెండాను పోలిన జెండా ఏది అంటే నైజర్ జెండా. నెక్స్ట్ సాయుధ దళాల జెండా దినోత్సవం ఎప్పుడు అంటే డిసెంబర్ 7. నెక్స్ట్ భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చిన వ్యక్తి హెచ్వి కామత్. జాతీయ జెండా గురించి కంప్లీట్ అయింది.